సింహాచలం ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి పెళ్లిరాట మహోత్సవం జరగనుంది. ఈ నెల 19న చైత్ర శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి వార్షిక కళ్యాణం నిర్వహణలో భాగంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. రాజంపేట బల్చిపల్లిలో వెలసిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లి ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో ఎంతో విశిష్టత సంతరించుకుంది. ఒకే ఒక్క రోజు జరిగే ఈ జాతరకు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. శ్రీగిరి క్షేత్రం శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజు సోమవారం శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు నిర్వహించిన ప్రభోత్సవం నేత్ర ఆనందభరితంగా సాగింది. ఉత్సవాలలో భాగంగా శ్రీ బ్రహ్మరమ్మ దేవిని మహా సరస్వతి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మూగజీవాల పట్ల కరుణ చూపే ఆరాధ్య దైవం పడమటి వీరన్న ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తొలి రోజు ఉత్సవాలు వందలాదిగా పన్నారపు బండ్లతో రైతు కుటుంబాలు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నాయి.